సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఊబర్ రిజర్వేషన్ ట్రిప్ వచ్చింది. మధ్యాహ్నం 2 గంటలకు వచ్చింది. తర్వాత రాత్రి పికప్ 10:55కి చేసుకున్నాను. చేసుకున్న తర్వాత మన చార్మినార్ శంషాబాద్ రూట్ లో వచ్చాను. ఇక్కడికి వచ్చినాక మంత్రాలయం ట్రిప్ అయిపోయినాక ఇక్కడికి వచ్చినాక వాళ్ళు మా ఫ్రెండ్ది షెడ్ ఉంది, ఆ షెడ్ దగ్గరికి తీసుకెళ్ళని చెప్పారు. అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళినాక నేను మళ్ళీ దిగేసి నన్ను రెస్ట్ తీసుకోమని చెప్పారు. రెస్ట్ తీసుకోమని చెప్పి తర్వాత మళ్ళీ నేను పనుకున్నాక వచ్చిన తర్వాత స్ప్రే చేసి ఒక ఆయన తలకాయ పెట్టాడు, ఒక ఆయన స్ప్రే చేశారు. నేను వాళ్ళని దొబ్బేసి పరిగెత్తి మెయిన్ రోడ్కి వచ్చేసాను. ఆ తర్వాత వాళ్ళు కార్ తీసుకొని వెళ్ళిపోయారు. తర్వాత నేను మా మంత్రాలయం పిఎస్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి వాళ్ళకు చెప్తే వాళ్ళు అక్కడికి వచ్చారు. ఇది ఇక్కడ నందవరం పిఎస్ పరిధిలోకి వస్తుంది అంటే అప్పుడు మళ్ళీ అక్కడ నుంచి ఒక సార్ కూడా వచ్చారు, ఎస్ఐ సార్ కూడా వాళ్ళంతా వచ్చారు. తర్వాత టోల్ గేట్ దగ్గరికి తీసుకొచ్చారు. అక్కడికి సిఐ సార్ కూడా వచ్చి నన్ను తీసుకొని ఆ టోల్లో చెక్ చేసి తర్వాత మాబ్నర్ సైడ్ తీసుకెళ్లాడు. ఎక్కడ తిన్నారు ఏంది అక్కడ వీడియోలు చూద్దాం అది అని చెప్పి. మనకు 5వ తారీఖున ప్రసాద్ అనే వ్యక్తి ఊబర్ ద్వారా ఒక 2 వ్యక్తులు వాళ్ళు కన్సల్ట్ అయ్యి ఊబర్ యాప్ ద్వారా మంత్రాలయంకి వెళ్ళాలి ట్రిప్ అని చెప్పేసి అనిల్ మరియు సంతోష్ అనే వాళ్ళిద్దరూ కూడా కార్ని బుక్ చేసుకోవడం జరిగింది. సో దానిపైన ఈ ప్రసాద్ అనే వ్యక్తి ఆ ఇద్దరిని కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గర పికప్ చేసుకొని జడ్చర్ల మీదుగా మహబూబ్ నగర్ తర్వాత రాయచూరు మీదుగా మంత్రాలయంకి వచ్చాడు. ఆ వచ్చిన వాళ్ళు మంత్రాలయం టెంపుల్కి వెళ్లకుండా కొంచెం మన నందవరం మ్యూట్స్కి వచ్చిన తర్వాత అక్కడ ఫ్రెష్ అప్ అయిపోదాం, అక్కడ నుంచి తర్వాత టెంపుల్కి వెళ్ళాలని చెప్పేసి అతను మాయ మాటలు చెప్పి తీసుకొచ్చి పక్కన పెట్టుకున్న తర్వాత లగేజ్ కూడా తీసుకొని బయటకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కాదు దూరం పోయి వచ్చిన తర్వాత ఈ డ్రైవర్ కార్లో పడుకుంటుండగా వీళ్ళిద్దరు వెనక నుంచి వచ్చి అటాక్ చేసి అతన్ని కొట్టి ముఖానికి స్ప్రే కూడా కొట్టి బయట నూకేసి కార్ని దొంగిలించుకొని పారిపోవడం జరిగింది. సో దానిపైన ప్రసాద్ ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు కేసు రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. మాకున్నటువంటి టెక్నాలజీ ఆధారంగా వాళ్ళిద్దరూ కూడా ఎవరైతే మనకు ఊబర్ క్యాబ్ను బుక్ చేసుకున్నారో అనిల్ బిరదార్ అని చెప్పేసి అతను మనకు ముదోల్ కోడ్ అనేటువంటి విలేజ్ బాగల్కోట్ జిల్లా వ్యక్తి. తర్వాత అదేవిధంగా సంతోష్ హట్టి అనేటువంటి ఇంకొక వ్యక్తి, అతను కూడా షిరోల్ అని అక్కడే మనకు బాగల్కోట్ జిల్లాలోనే ఇంకొక విలేజ్ అతను. వీళ్ళిద్దరూ కూడా కలిసి ఈ యొక్క అఫెన్స్ చేయడం జరిగింది. సో మాకు నిన్న మా ఎస్ఐ గారు తర్వాత మా ఏఎస్ఐ గారు మా టీం అంతా కలుసుకొని ఎఫర్ట్స్ పెట్టుకొని ప్రథమ ముద్దాయిని మనం పట్టుకొని తీసుకురావడం జరిగింది. ఆ 2వ ముద్దాయి పరారులో ఉన్నాడు. ఇంకో టీం కూడా వాళ్ళ కోసం తిరుగుతూ ఉంది. త్వరలోనే అతను కూడా పట్టుకుంటాం. థ్యాంక్ యూ. నా పేరు విక్రమసింహ, సిఐ ఎమ్మెనూర్ రూరల్.